అథాతో ధర్మ జిజ్ఞాస అనుటకు పూర్వము అథాతో కర్మ జిజ్ఞాస. కర్మ జిజ్ఞాస కాక ధర్మ జిజ్ఞాసుడు కాలేడు. ధర్మ జిజ్ఞాసుడు కాక బ్రహ్మ జిజ్ఞాసుడు కాలేడు. పువ్వు లేక పిండి పుట్టున చెట్టున, కాయి లేక ఫలము కలుగున జగతిలో, అటులనే కర్మ లేక భక్తి కలుగున జగతిలో, భక్తి లేక జ్ఞాన ఫలము కలుగున. కనుకనే కర్మ జిజ్ఞాస ద్వారా ధర్మ జిజ్ఞాస, ధర్మ జిజ్ఞాస వల్ల బ్రహ్మ జిజ్ఞాస ప్రాప్తిస్తుంది ప్రతి మానవులకు. ఒక పచ్చడి మనము చేయాలనుకుంటే దీనికి కొన్ని పదార్థములు మనం ప్రోగు చేసుకోవాలి. ఒక కొబ్బరికాయ పచ్చడి చేయాలి, దీనికి మిరపకాయ కావాలి, చింతపండు కావాలి, ఉప్పు కావాలి, కొబ్బరి కావాలి. ఈ పదార్థములన్నీ ఇప్పుడు నువ్వు ప్రోగు చేసి మూడింటిని కలిపి దీన్ని నూరినప్పుడే ఇది ఒక చట్నీ రూపొందుతుంది. ఇది కర్మ జిజ్ఞాస. చేసినంత మాత్రం చాలదు, ధర్మ జిజ్ఞాస. దానిని అనుభవించాలి, తిని చూడాలి. ఈ మానవ జన్మమునందు విహితమైనటువంటి కర్మలు ఆచరించి, ఈ ఆచరించినటువంటి కర్మలను అనుష్ఠానంలో ఉంచుకొని, ఈ అనుష్ఠానమునందు ఏ యొక్క లోపం ఉన్నది అనేటువంటి దాన్ని గుర్తించి ఆ లోపములను తీర్చుకోవటమే బ్రహ్మ జిజ్ఞాస. మనము పుట్టినాము, పంచభూతముల చేత కూడినాము, పంచకోశముల చేత చేరినాము, పంచాత్మను అనుభవిస్తున్నాము. అనుభవించినప్పుడు ఈ అనుభవించటమే ధర్మ జిజ్ఞాస. ఈ అనుభవించిన తరువాత ఇందులో శాశ్వత ఆనందం లేదు అని గుర్తించుకున్నాం. ఆ శాశ్వతానందం ఏమిటి? అది ఏ బ్రహ్మతత్వము. ఆ శాశ్వతానందమైన బ్రహ్మతత్వము చేర్చుకోవటమే ఇది బ్రహ్మ జిజ్ఞాస. కనుక ప్రతి మానవుడికి కర్మ జిజ్ఞాస ప్రారంభము, రెండవది ధర్మ జిజ్ఞాస, మూడవది బ్రహ్మ జిజ్ఞాస.